4వ సంవత్సరపు ప్రారంభపు దినాలలో లేదా కరెక్ట్గా ఇదే టైం పోయిన సంవత్సరం కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఈ సంవత్సరం ఎట్లా ఉండాలి అని కొన్ని ప్లానింగ్స్ చేసుకున్నారు. ఈ సంవత్సరంలో మనం ఈ పనులు చేసుకోవాలి, ఈ రీతిగా ఉండాలి, ఎట్లా చేసుకోవాలి అని కొన్ని స్ట్రాటజీస్, కొన్ని ప్లానింగ్స్ని కలిగి ఉన్నాం. కానీ నేను అంటాను, మనం అనుకున్న స్ట్రాటజీస్, ప్లాన్స్ అన్నీ కూడా 100% సక్సెస్ కాలా. దేర్ ఆర్ స్టిల్ రిమైనింగ్ ఫ్యూ. కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయి. మన డ్రీమ్సే కానీ, మన ప్లాన్సే కానీ, మన విధానమే కానీ, మనం అనుకున్నవన్నీ కూడా సక్సెస్గా చేయలేకపోయాం. మనం సక్సెస్గా చేసినా చెయ్యలేకపోయినా దేవుడు మనల్ని ఈ రోజున సజీవులుగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనను స్తుతించటానికి, ఆయనను ఆరాధించటానికి, ఆయనను ఘనపరచటానికి ఈ రోజున దేవుడు మనల్ని సజీవులముగా మనను ఉంచాడు గనక ఏం చేయాలో తెలుసా? కృతజ్ఞతతో ఈ 2024వ సంవత్సరాన్ని మనము ముగింపు పలకాలి. ఒక మెట్టు దాటితేనే తప్ప ఒక నూతనమైన మెట్టలో నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వలేడు. మన కొరకే దాచిపెట్టి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని వాక్యము సెలవిస్తూ ఉండగా ఒక మెట్టు మీదే ఉంటే మనము దేవుడు ఇవ్వవలసిన ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. కనుక ఈ 2024వ సంవత్సరం ముగించబడుతూ ఉండగా మనము కూడా దీనిని ముగించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. అనగా మరొక మాటలో చెప్పాలి అని అంటే, ఒక నూతనమైన ప్రణాళికలు ప్రారంభించబడబోతూ ఉన్నాయి. ఆ నూతనమైన ప్రణాళికలు ప్రారంభించబడబోతూ ఉండగా పాతవన్నీ కూడా ముగించబడాలి. పాత తరగతులు ముగించబడితేనే తప్ప కొత్త తరగతుల్లోనికి వెళ్ళలేం. పాత తిత్తులన్నీ కూడా నింపబడితేనే తప్ప కొత్త తిత్తులలోనికి ద్రాక్షరసము పోయబడలేదు. ఉన్నటువంటి ఒక్కొక్క బాణ నింపబడితేనే తప్ప మరొక బాణలోకి నీరు వెళ్ళలేదు. కనాను విందులో యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, ఉన్నటువంటి 6 రాతి బాణలు కూడా ఏం చేయబడాలంట? నిండుగా నింపబడాలి. దెర్ షుడ్ బి నో స్పేస్. ఇంకా పట్టజాలనంతగా అది నింపబడాలి. ప్రవక్త అంటూ ఉన్నాడు, ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా ఏం నీ దగ్గర ఉన్నాయంటే, అయ్యా నా దగ్గర ఏమీ లేవయ్యా, కొద్దిగా నూనె ఉన్నది అన్నాను. నీ దగ్గర ఖాళీ గిన్నెలన్నీ పట్టుకుని వచ్చాడు. ఇంకా ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్న ఖాళీ గిన్నెలన్నీ అన్నీ పట్టుకుని వచ్చారు, అన్నీ పెట్టారు. అన్నీ పెట్టినబడిన తర్వాత ఆ ఉన్నటువంటి నూనెను ఒక్కొక్క గిన్నెలో పోస్తూ ఉండగా ఏం చేయబడిందో తెలుసా? అన్ని గిన్నెలు కూడా నింపబడ్డాయి. ఎప్పుడైతే అన్ని గిన్నెలు నింపబడ్డాయో ఆ నూనె పొరలటం ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఎండ్ పాయింట్ అనేది ఖచ్చితంగా మన లైఫ్లో ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు నేనేమంటానంటే, January 1st 12 o'clock మొదలుకొని 2024లో ఎప్పటి వరకు మనము దేవుని సన్నిధిలో అనేక మార్లు మనం కలుసుకున్నాం, అనేక వర్తమానాలు విన్నాం, అనేక మంది దైవజనుల చేత హెచ్చరింపబడ్డాం. దేవుడు మనతో కూడా సరాసరి మాట్లాడిన విధానాలు ఉన్నాయి. వాగ్దాన రూపేణ కానీ, ప్రవచన రూపేణ కానీ, దర్శన రూపేణ కానీ, దైవ సేవకుల యొక్క వర్తమానాల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, హెచ్చరికల ద్వారా కానీ దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడి ఉన్నాడు. నౌ మై క్వశ్చన్ ఈజ్, దేవుడు మనతో మాట్లాడినవన్నీ మనం ఒబే అయ్యి సంపూర్ణం చేశామా? మనం ఒబే అయ్యి అన్నీ కూడా ముగించగలిగామా? ఈ సంవత్సరంలో దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ 2024 సంవత్సరంలో నీవు ఈ మెట్టు ఎక్కి ఈ ఉన్నతమైన స్థితికి వచ్చి నువ్వు ఆధ్యాత్మికంగా బలపరచబడి, ఆధ్యాత్మికంగా ఎదిగింపబడుతూ, ప్రార్థనలో మోకాళ్ళ మీద ఏడుస్తూ గోజాడుతూ దేవునికి సన్నిహితమైన సహవాసము కలిగిన దానివుగా, దేవునితో మమేక్యమై ఏకపరచబడిన ఆత్మను కలిగిన దానివుగా, అనేకుల గురించి మొరపెట్టి ప్రార్థన చేస్తూ మందిర వృద్ధి కొరకై, సంఘ క్షేమాభివృద్ధి కొరకై, సేవకుల కుటుంబాల యొక్క వృద్ధి కొరకై ప్రయాసపడి ప్రార్థన చేసే ఆత్మ నీలో కావాలని దేవుడు కోరుకొని ఉండగా ఆ ఆత్మను నేను కలిగి ఉన్నానా? వాక్యం అనేసార్లు హెచ్చరించింది, మనము క్రమమైన వారముగా ఉండాలి అని, దేవునిలో ఉన్నతమైన స్థితిలోకి ఎదిగింపబడిన వారంగా ఉండాలి అని వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనము కూడా వాక్యమై నిలవాలని ఆశపడిన దేవుని సన్నిధిలో
ఆ రీతిగా మనం ఉండగలుగుతున్నామా అనే క్వశ్చన్ వేసుకుంటే, లాస్ట్ ఇయర్ 2024 స్టార్టింగ్లో మనం ఏ నిర్ణయాలను, నూతనమైన నిర్ణయాలను తీసుకుని ఎట్లా ఉందాము అని అనుకుంటున్నామో, తిరిగి మరలా అదే నిర్ణయాలు అట్లాగే తీసుకుందాము అని అనుకుంటున్నామే తప్ప ప్రారంభించిన వాటికి ముగింపు మనము పలకలేకపోతున్నాం. దెర్ ఇస్ నో సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఫర్ ఆల్ ద ఆస్పెక్ట్స్ దట్ వి స్టార్ట్ ఇన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరంలో మనం ప్రారంభించిన ప్రతి దానికి కూడా మనము ముగింపును ఇవ్వలేకపోతున్నాం. దెర్ ఆర్ స్టిల్ మోర్ పెండింగ్. కొన్ని ఇంకా సాగుతూ ఉన్నాయి. చిన్నప్పుడు ఉండే బొబ్బులు గమ్స్ మరి ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, తినే కొలది సాగుతూ ఉంటుంది. మన జీవితంలో కూడా కొన్ని క్రియలు సాగుతూనే ఉంటాయి, వాటికి ముగింపు అనేది రావట్లా. దేవుడు ఏమన్నాడంటే, దేర్ షుడ్ బి ఎన్ ఎండ్ పాయింట్ ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్. ప్రతిదానికి కూడా ఒక ముగింపు ఉన్నది, ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి 3:1 దగ్గర నుంచి కిందకి వివరించుకుంటూ వెళ్తుంటాడు. విత్తనము నాటుటకును, అది చెట్టు పెరికి వేయబడుటకును, ప్రతిదానికి కూడా సమయం కలదు. అనగా లైఫ్ స్టార్టింగ్కి, లైఫ్ ఎండింగ్కి దెర్ ఈజ్ సంథింగ్ దట్ షుడ్ బి డన్. మనకు కూడా ఒక ఎండ్ టైం అనేది ఉంది. మనం పుట్టిన తేదీ ఒకటి, మరణపు తేదీ మరొకటి ఉండబోతున్నది. అన్నీ కూడా కంక్లూడ్ చేసి ఒకానొక స్థితికి మనము రాబోతూ ఉన్నాం. నేను అంటాను, దెర్ ఇస్ ఫ్యూ మినిట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతుల్లో కొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నది ఈ సంవత్సరాన్ని ముగించటానికి. నేనేమంటున్నానంటే, ఈ సంవత్సరంలో మనము దేవుని చేతికి ఇంకా అప్పగింపబడవలసినవి ఏవైతే ఉన్నావో వాటన్నిటిని తిరిగి దేవుని సన్నిధికి అప్పగించేద్దాం. ప్రభువా, ఈ సంవత్సరంలో నేను చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోయాను, తిరిగి నీ చేతులకి అప్పగించుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరంలో ఆధ్యాత్మికంగా నేను ఇలా ఎదుగుదాం అనుకున్నాను కానీ ఎదగలేకపోయా, తిరిగి నేను నీ సన్నిధిలో సబ్మిట్ చేసుకుంటా ఉండగా తిరిగి రెన్యూ మై స్ట్రెంగ్త్, రెన్యూ మై స్పిరిచువల్ లైఫ్, రెన్యూ మై హోలీ లైఫ్, రెన్యూ మై ఆల్ ఆఫ్ మై ఆస్పెక్ట్స్. నా జీవితంలో అన్నీ కూడా నూతన పరచు ప్రభువా. చూడండి, కొన్నిసార్లు వెహికల్స్ వాడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నానంటే, అప్పుడప్పుడు మధ్యలో సర్వీసింగ్ చేస్తూ ఉంటాం. ఓల్డ్ ఆయిల్ ఏదైతే ఉన్నదో అదంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ని అందులో పోస్తూ ఉంటాం. ఎందుకని అంటే, ఫ్రెష్ ఆయిల్ పోస్తేనే దాని రన్నింగ్ మరలా స్మూత్గా ఉంటుంది, ఎక్కువ కలవది వస్తూ ఉంటుంది. మన స్పిరిచువల్ లైఫ్ కూడా ఎప్పటికప్పుడు అట్లాగే రెన్యూ చేయబడుతూ ఉండాలి, ఇయర్ బై ఇయర్. కృప వెంబడి కృప అని అంటున్నాం. సంవత్సరం వెంబడి సంవత్సరం దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తూ, మన ప్రార్థనలను ఆలకిస్తూ, మనము నమ్మదగ్గని వారము అయినప్పటికీ కూడా నమ్మదగిన కార్యాలే ఆయన మన పక్షంగా చేస్తూ, మన చేయి పట్టుకుని యెహోషువతో దేవుడు మాట్లాడిన రీతిగా నేను మోషేకి తోడయ్యుందును అని అన్నట్లుగా మనకు కూడా దేవుడు ప్రతి విషయంలోనూ తోడుగానే ఉంటూ, నూతన నిబంధనకు వచ్చేసరికి ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి దేవుడు ఎప్పటికీ మనకి తోడై ఉండి ప్రతి విషయముందును ఆయన సహాయం చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏ విషయంలోనూ కూడా మనల్ని విడిచిపెట్టలా, మర్చిపోలా. మీరు కనుక వెనుక దినాలకి వెళ్ళి ఆలోచిస్తే సంవత్సరంలో ప్రతి ఒక్కరము అనారోగ్యంతో బాధపడ్డాం. ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో రకమైన శోధన, ఎలా గట్టెక్కుతామన్న పరిస్థితులు వచ్చినాయి. కొన్నిసార్లు చెప్పలేక కుమిలి ఏడ్చి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన ప్రయాణాల్లో దేవుడు మనల్ని కాపాడాడు, ఆరోగ్య విషయాల్లో దేవుడు మనల్ని కాపాడాడు. ఆయన ఎక్కడ కూడా మనల్ని మడిచిపోయినట్లుగా కానీ విడిచిపెట్టినట్లుగా కానీ ఆయన ఎక్కడ కూడా కనపడలేదు. ఆయన ఎప్పుడు మనతో పాటే ఉన్నాడు. నాకు ఆ వచనం ఎందుకు ఈ సంవత్సరం బాగా హత్తుకుంది నన్ను. నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందను. మోషేకి ఏ రీతిగా దేవుడు తోడుగా ఉన్నాడనంటే, హీ హ్యాస్ కెప్ట్ మోసెస్ ఇన్ ద టాప్ మోస్ట్ పొజిషన్. ఒక వన్ ఆఫ్ ది చాలా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎన్నుకోబడినప్పుడు అతను మందలు కాసుకుని గొర్రెల కాపరిగా ఉన్నాడు. కానీ దేవుడు ఇన్బిల్ట్గా లోపల ఒక నాయకత్వపు లక్షణాలు కలిగిన వ్యక్తిగా మోషేను చేశాడు. లక్షల మంది ఫరో ఎదురుగుండా వెళ్ళి నిలబడలేని వారు, వారి శక్తి మెంచలేనిది, ఒక్క మోషే వెళ్ళి నిలబడగానే మాట్లాడిన వెంటనే ఆ మాటకు లోపరచబడి తెగులు రాగానే వీళ్ళందరినీ వదిలిపడేశాడు. నేను అంటాను, ఫరో గొప్పోడా మోషే గొప్పోడంటే మోషేనే గొప్పోడు. ఫైనల్గా మోషేని దేవుడు ఫరో పిలిచి అంటాడు, అయ్యా బాబు, నీ జనాంగం అందరినీ తీసుకుని వెళ్ళిపో
అంతేకాదు మీ వాళ్ళకి ఏది నచ్చితే మా దేశం అదంతా తీసుకెళ్ళిపో, బంగారమో వెండో ఏది కావాలంటే తీసుకెళ్ళిపోని ఒక విధంగా నన్ను అడిగితే సాష్టాంగపడి వదిలేసినట్టే లెక్క. దేవుడు మోషేకి తోడై ఉన్నాడు. ఇజ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి విడిపించి తీసుకొచ్చాడు. మోషే కదా ఎసయ్యల ఆకలి, దేవాయిల ఆకలితో ఉన్నారన్నప్పుడు పూరేళ్ళు కురిపించబడ్డాయి, మన్నా కురిపించబడింది. తెగులు వచ్చినప్పుడేమో ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. ఎన్ని రకాలుగా దేవుడు మోషేని వినియోగించుకున్న అద్భుత కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన చరిత్రలో ఎక్కడుందండి అసలు? తూర్పు గాలి బలముగా విసర చేయబడగా ఎర్ర సముద్రము పాయలుగా చేయబడిందంట. వారు ఆరిన నేలను నడిచిన చరిత్రలో లేని అద్భుత కార్యం దేవుడు మోషే ద్వారా జరిగించలేదా? ఆనాటి దినాన నేను మోషేకు ఏ రీతిగా తోడై ఉన్నానో నేటి దినాన్న నీకు కూడా అదే రీతిగా తోడైందండి యెహోషువతో చెప్పిన దేవుడు ఈరోజు కూడా మనకి తోడై ఉండి ఈ 2024 సంవత్సరం నుంచి 2025 సంవత్సరానికి దేవుడు ఎర్ర సముద్రం నుంచి దాటించిన రీతిగా, యొర్దాను నదిని దాటించిన రీతిగా మన జీవితంలో కూడా దేవుడు ముగించి దాటించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంవత్సరంలో వాస్తవానికి మనం అందరం కూడా చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా శోధనలు అనుభవించాం. ఓ మాట చూద్దామా? ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం. ఈ వచ్చిన ఎవరి గురించి రాయబడింది అని అంటే యోసేపును గురించి రాయబడింది. యోసేపును గురించి రాయబడింది. యోసేపు తన అన్నదమ్ములందరిలోనూ కూడా కనిష్ఠుడు, ఆఖరివాడు గనక తండ్రి ముసలి వయసులోనికి వచ్చిన తర్వాత ఆఖరివాడిని కన్నాడు గనక ఆఖరివాడంటే బహు ఇష్టుడిగా తండ్రి ఉన్నాడు. బాగా ప్రేమతో పెంచుతూ ఉన్నాడు. తనకి కావలసినవన్నీ ఇస్తూ ఉన్నాడు. రంగురంగుల అంగీలన్నీ కుట్టిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్న అన్నలు తట్టుకోలేకపోయి వారు అంటున్న మాట అక్కడ, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ కంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద ఏం పెట్టారంట? అందరూ అన్నదమ్ములే కదా, రక్తం పంచుకుని పుట్టిన వారే కదా. ఈనాటి దినాల్లో కుటుంబాలు ఎలా తయారవుతున్నాయంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ మధ్యలోనే పగలు, ప్రతీకారాలు, కక్షలు ప్రారంభమవుతూ ఉన్నాయి. దేవుని ప్రేమ అనేది పూర్తిగా నశించిపోతూ ఉన్నది. దేవుని ప్రేమ మరుగున పడిపోయి కక్ష, పగ, ప్రతీకారాలు ఇవే బయటకు వస్తూ ఉన్నాయి. యోసేపు తన జీవితంలో ఎదురైనటువంటి ఫస్ట్ తన లైఫ్లో చేదు అనుభవం ఏంటంటే తన అన్నల దగ్గర నుంచే ఒకటి పగని ఎదురు చూశాడు. రెండవ చూద్దామా? అక్కడ 37వ అధ్యాయము 18వ వచనం. సమయం లేదు, త్వరగా ముందుకు కొనసాగుదాం. దురాలోచన చేసిరి. మొదటిది పగ, రెండవది దురాలోచన. ఎవరు చేసేది దురాలోచన? సొంత కుటుంబీకులే, సొంత అన్నదమ్ములే. అండగా నిలబడవలసిన వారు ఏం చేస్తున్నారో తెలుసా? చంపటానికి దురాలోచన చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి సరిగ్గా బ్రతుకుతూ ఉన్నప్పుడు మనల్ని చూసి ఓర్చుకోలేని వారు, తట్టుకోలేని వారు అనేక మంది. ఈ సంవత్సరంలో మనం సరిగ్గా బ్రతకటం నచ్చక చూసి ఈర్ష్యపడిన వారు అనేక మంది ఉంటారు. మనం ఏదో వస్తువు కొనుక్కున్నామని, ఏదో మనం కలిగి ఉన్నామని మన మీద ఈర్ష్యపడిన వారు అనేక మంది. ఇదిట్ట బతకూడదు అని ఆలోచించిన వాళ్ళు అనేక మంది. యోసేపు లైఫ్ని స్ట్రాటజిక్గా చూస్తూ ఉంటే వాస్తవానికి అతను ఫలించడి కొమ్మగా ఉన్నట్లుగా వాక్యం చెప్తూ ఉంది, కానీ అతడు ఒక్కొక్క మెట్టు కిందకు దిగుతానే వెళ్ళాడు. ఒక్కొక్క మెట్టు దిగజారుతూనే వెళ్ళాడు. అన్నల చేత మోసగింపబడ్డాడు, పగపట్టబడ్డాడు,
దురాలోచనల చేత చంపుదామని అనుకున్నారు. ఆ తర్వాత కింద వచ్చిన వాళ్ళు చూస్తే గుంటలో పడివేశారు, బాగా అతన్ని కొట్టారు, అతని అంగీని తీసివేశారు. ఇతన్ని చంపేద్దాం అని అనుకున్న టైంలో రూబేను అడ్డుపడి, వద్దురా బాబు ఎందుకురా చంపడం చెప్పి గుంటలో వేస్తే, అటుగా పోతున్న మిద్యానీలకు అతన్ని అమ్మి వేసేస్తే, వారు అతన్ని తీసుకుని పోయి పక్క దేశంలో వారు అమ్మేసేస్తే అక్కడ బ్రతుకుతూ ఉన్నాడు. ద ఫస్ట్ థింగ్ హీ వాస్ బీన్ ఫార్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ. అతని కుటుంబానికి అతడు దూరపరచబడ్డాడు, తండ్రి ప్రేమకు దూరపరచబడ్డాడు, అన్నల ఆదరణకు దూరపరచబడ్డాడు. అన్నలు ధైర్యంగా నిలబడి అరే నీకెందుకురా మేమున్నాము అని అనవలసింది పోయి వారే భయపెట్టి బాగుగా కొట్టి గుంటలో పడవేసి చనిపోయాడన్న వారు తన తండ్రికి చేరవేసి ఇటునేమో యోసేపును అమ్మివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. పోనీ ఆ దేశానికి పోయిన ఆ యోసేపు పోనీ ఏమన్నా క్షేమంగా ఏమన్నా బాగున్నాడా అని అంటే ఆ ఇంటిలోనూ ఈ ఇంటిలోనూ బానిసగానే బ్రతకవలసి వస్తుంది తప్ప తనకంటూ ఒక శ్రేష్టమైన బ్రతుకు లేకుండా పోయింది. అమ్మివేయబడ్డాడు. దేవుని బిడలంగా ఉండవలసిన మనము, దేవుని యొక్క తండ్రి చాటున బ్రతకవలసిన మనము, మహోన్నతుడైన దేవుని యొక్క చాటున ఉండవలసిన మనము అనేక సార్లు మన పరిస్థితులకు మనము అమ్మివేయబడుతూ ఉన్నాం. మన సిచ్యువేషన్సే మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి. మన పరిస్థితులే మనల్ని దిగజారు చేసేసి వాటికి లోబడేలాగా చేస్తూ ఉన్నాయి. చేతి నిండా సంపాదించినా సరే మనకు నచ్చినట్లుగా మనం చేసుకోనివ్వకుండా జీతం మన చేతికి రాగానే అనేక విధాలుగా బయటికి పోయే లోపరచబడేవి లేవంటారా? సంతోషంగా బ్రతుకుతాము, హ్యాపీగా ఉందాము అని అనుకుంటేనే మన కుటుంబంలో నుంచే మన బిడ్డలే సంతోషాన్ని లేకుండా హరించి వేసేవారు లేరంటారా? తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉండి తల్లిదండ్రులు ఏడిపిస్తూ తల్లిదండ్రులను కొట్టి విడిచిపెట్టేవారు ఎంతమంది లేరంటారు? సొంత కుటుంబంలోనే వ్యతిరేకతలు. మనం ఏదైతే క్షేమంగా సంతోషంగా ఉందామని అనుకుంటున్నామో మన పరిస్థితులు మనల్ని ఏం చేస్తున్నాయి అంటే మనం అనుకున్నవి మన జీవితంలో మనం చెయ్యనివ్వకుండా ఆ పరిస్థితులకు మనము దాసోహమయ్యే రీతిగా మనం అమ్ముడుపోయే స్థితికి వచ్చేస్తున్నాం. మనకు తెలియకుండానే అందులోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అవ్వమ్మ కూడా తెలియకుండానే పాపం చేసింది. అయ్యో ఇది నేను తప్పు చేస్తున్నానే, పాపం చేస్తున్నానే, దేవునికి విరోధంగా నేను చేస్తున్నానే అన్న ఆలోచనతో చేయలేదు. అయినా పర్వాలేదులే అన్న ఉద్దేశంతో చేసేసింది అంతే. సర్పరూపంలో వచ్చినప్పుడు సాతానుడు ఆ పండు చూడు ఎంత రమ్యంగా ఉందో అన్నప్పుడు వారు అంతకాలం అక్కడ తిరగలేదంటారా? ఆ చుట్టూతోనే తిరిగారుగా హ్యాపీగా, అప్పుడు దాకా అక్కడ ఉన్నారుగా. మరి అప్పుడు దాకా చూడని చూపు అప్పుడు ఎందుకు చూడవలసి వచ్చింది? అప్పుడు దాకా కలగని ఆలోచన ఆ పండు మీద అప్పుడు ఎందుకు కలగవలసి వచ్చింది? ఎప్పుడు దాని వైపు ఆశపడని వారు ఆ సమయంలో అక్కడ ఎందుకని ఆశపడ్డారు అంటే పరిస్థితి లోపరిచేసింది. ఆ మాటలు, ఆ తీపికరమైన మాటలు లోబడిపోయాయి. కొంతమంది మాటలు ఎంత వినసొంపుగా ఉంటాయంటే ఒక మాట మాట్లాడితే చాలు వారికి లోబడిపోయే స్థితి. అబ్బాయి ఎంత బాగా చెప్పాడో తెలుసా? నాకు అమ్మ అంటుంది ఆఫర్లో వచ్చింది కదండి 200 పెట్టి చీర కొనుక్కుందంట. ఇంటికి వచ్చి చక్కగా కడుకుని అందరికీ చూపించింది. 200 చీర కదని చెప్తే చీప్గా ఉంటుందని చెప్పేసి 2000 రూపాయల చీర ఎంత బాగుందో అని చెప్పిందంట. రోజు అయిపోయిందో సాయంకాలం ఉతుకుతాం కదా నీళ్ళలో నన్ను పెడితే మొత్తం తెల్లగా బయటకు వచ్చిందంట. రంగుపోయి ఆశపడుతున్నాం, ఏదో అనుకుంటున్నాం, కానీ మోసపూరితంగా మనమే పరిస్థితులకు లోబడిపోయే స్థితి వచ్చేస్తుంది. నేటి పరిస్థితుల్లో ఏ కుటుంబం మనల్ని లోపరుస్తుందో, దేనికి మనము లోబడిపోయిన వారంగా ఉంటున్నాం. తెలియకనే మనం లోబడిపోతున్నాం, తెలిసి కాదు తెలియకనే మనము లోబడిపోయి పరిస్థితులకు అమ్మివేయబడి బానిసలుగా మనం ఆఖరికి బ్రతుకుతూ ఉన్నాం. అప్పు చేయటం ఎవరికి ఇష్టం లేదు, కానీ అప్పు చేయకపోతే ఉండలేని పరిస్థితిలో ఉంటున్నాం. తాగకూడదని ప్రారంభంలో అనుకుంటాడు, కానీ తాగకుండా వాడు ఉండలేడు. వాడి పరిస్థితి అలాగ అయిపోయింది, దాసోహం అయిపోయాడు, బానిసత్వం అయిపోయాడు వాడు. ఆత్మీయ స్థితి కూడా నేటి జనాల్లో అట్లాగే తయారవుతుంది. అయ్యో నేను ప్రార్థన చేసుకోవాలి, చక్కగా ఎదగాలి, బాగుండాలి అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ పరిస్థితులకు మనం లోపరచబడిపోయి సరైన స్థితిలో మనం ప్రార్థన చేయక, సరైన స్థితిలో వాక్యాన్ని మనము ధ్యానించక, సరైన స్థితిలో మనం దేవునితో స్పెండ్ చేయవలసిన టైంని సరైన స్థితిలో మనం స్పెండ్ చేయక దేవునికి దూరంగానే జీవిస్తూ ఉన్నాం. సిచ్యువేషన్స్ కాస్ అవర్ ఫ్యామిలీస్. పరిస్థితులు మన కుటుంబాలకు కొనేసేసి
జీవించవలసిన విధానంలో మన జీవన విధానాన్ని పూర్తిగా అవి మార్చివేస్తూ ఉన్నాయి. బట్ యు నో వన్ థింగ్, కుటుంబంలో వ్యతిరేకత వచ్చినా, తండ్రికి అబద్ధపు వార్త చేర్చబడిన, అతడు అన్నల చేత కొట్టబడిన, గుంటలోకి త్రోయబడిన, ఇతరులకు అమ్మివేయబడిన, అక్కడి నుంచి పరాయి దేశస్తులకు అమ్మివేయబడిన, ఈ ఇంట బానిసగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా జరిగిన ఒక కామన్ పరిస్థితి ఏంటనంటే, దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతను ఏ ఇంటికి వెళ్ళినా యోసేపును మాత్రం దేవుడు 39:2 ఉంటుంది. ఆదికాండం 39:2 ఉంటుంది. 39:2 ఉంటుంది అన్నమాట. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు. ఎక్కడున్నాడో తెలుసా? స్టిల్ ఇంకా బానిసగానే ఉన్నాడు. ఇంకా ఉన్నతమైన స్థితికి రాలా. బానిసగా ఉండి కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? యెహోవా అతనికి తోడై ఉండను గనక అతడు ఏ యజమాని దగ్గర అయితే ఉంటున్నాడో అక్కడ వర్ధిల్లత వచ్చాడంట. ఆ వర్ధిల్లతలో ఏం జరిగింది అంటే, ఏ ఇంటికి వెళితే ఆ ఇంటిలో ఆశీర్వాదమే, ఏ కుటుంబానికి వెళితే ఆ కుటుంబంలో ఆశీర్వాదమే. నేను అంటూ ఉంటాను, ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఏ పరిస్థితికి లోపరచబడినా, ఏ స్థితిగతుల్లో నువ్వు ఇరుక్కుని పోయి ఉన్నా, బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నా, నీ మైండ్ అంతా కూడా టెంప్ట్ అయిపోయి ఆ బంధకాల నుంచి విడిపించబడలేక బయటకు రాలేకున్నప్పటికీ కూడా గాడ్ సేస్ వన్ థింగ్, ఐ యామ్ విత్ యూ. నా దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఆయన విడిచిపెట్టలేదు. యోసేపు చిన్ననాటి నుంచి ఎంత ప్రేమగా పెరిగినవాడుగా ఉంటూ ఉన్నాడో, ఎదిగిన తర్వాత 17 సంవత్సరాలు వచ్చేసరికి అక్కడి నుంచి తన కష్టాలన్నీ ప్రారంభమయ్యి యవ్వన దశలో ఉండవలసినవన్నీ కూడా హరించి వేయబడి అణగద్రక్కబడిన స్థితిలో స్వాతంత్రం లేక బానిసగా బ్రతుకుతూ ఉన్నాడు. కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఊరు మారిన, ప్రదేశం మారిన, దేశం మారిన, ఇల్లు మారిన, పరిస్థితి మారిన, స్థితిగతులు మారిన, వ్యక్తులు మారిన, మనస్తత్వాలు మారిన, ఆలోచనలు మారిన, మారని దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన విడువని దేవుడు, ఆయన పట్టుకుని నడిపించే దేవుడు. ఎంత వర్ధిల్లింపజేశాడో తెలుసా? రాజు తర్వాత స్థానానికి తీసుకెళ్ళి అంత ఉన్నతమైన స్థితికి దేవుడు యోసేపును వర్ధిల్లింపజేశాడు. రాజ్యం అంతా కూడా తన మాట వినే రీతిగా దేవుడు చేశాడు. ఆఖరికి ఎవరైతే తనని వ్యతిరేకించారో, ఎవరైతే తనను కొట్టారో, ఎవరైతే తన మీద పగబెట్టుకున్నారో వారే యోసేపు దగ్గర మోకరించే రీతిగా, వారి తలలు వంచే రీతిగా దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. నా ముగింపులో ఒకటే మాట తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో మనల్ని అవమానించిన వారు ఎవరైనా, నిందించిన వారు ఎవరైనా, దూషించిన వారు ఎవరైనా, ఎవరు ఎన్ని మాటలు అనినప్పటికీ కూడా మన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఏ పరిస్థితి ఎలా ఉన్నా మన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఆఖరికి అందరి ఎదుట దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచబోతా ఉన్నాడు. ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు. నూతనమైన ద్వారాలు తెరవబోతా ఉన్నాడు. యోసేపుకు కూడా తెలియదు ఆ ఉన్నతమైన ద్వారం ఉంటుందని. కానీ నీకు ఎరుగనటువంటి ఒక నూతనమైన ద్వారాన్ని దేవుడు 2025 సంవత్సరంలో తెరవబోతా ఉన్నాడు. దేవుని ఆలోచన పట్ల స్థిరపరచబడబోతూ ఉన్నది. మకుటంగా దేవుడు చేయబోతా ఉన్నాడు. రాజదండాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. మన కుటుంబాలను దేవుడు వర్ధిల్ల చేయబోతా ఉన్నాడు. ఆశీర్వదించబోతా ఉన్నాడు. వృద్ధికరంగా ఉంచబోతున్నాడు. నష్టాలను దూరపరచబోతా ఉన్నాడు. ప్రతి అపవాది తంత్రంలో లయపరచబోతా ఉన్నాడు. అనారోగ్యాలన్నీ క్షీణించబడబోతా ఉన్నాయి. మంచి శ్రేష్టమైన ఆరోగ్యాల చేత దేవుడు మనల్ని నింపబోతా ఉన్నాడు. మన బిడ్డలకు దేవుడు మంచి భవిష్యత్తును ఇవ్వబోతా ఉన్నాడు. గోషేను వంటి సమృద్ధి కలిగిన ప్రాంతాల్లో దేవుడు మన కుటుంబాలని వర్ధిల్ల చేయునుగాక. ఈ సంవత్సరం అంతా దేవుడు తోడుగా ఉన్నాడు. వచ్చే సంవత్సరం కూడా దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. మనకు తోడుగా ఉండబోతున్న దేవునికి మనం అర్పించగలిగింది ఒకటే, ఏంటో తెలుసా? లార్డ్, హియర్ ఐ యామ్, ఐ సరెండర్ మై లైఫ్ టు యూ. దేవా, ఇక్కడ నేను ఉన్నాను. నా స్థితిగతిని, నా పరిస్థితుల్లో నువ్వు నాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి నా హృదయాన్ని, నా ప్రాణాత్మ దేహాల్ని నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాను. దట్ ఈస్ ద ఓన్లీ వాల్యుబుల్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. నేను అంటాను, మనం ఎందుకో కూర్చొని ధ్యానం చేస్తుంటే వాక్యాన్ని ఒక మాట నాకు బయలుపరచబడింది. ఏం తెలుసా? వాట్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇన్ ఏ పర్సన్? బాగా విలువైనది దేవుని దృష్టిలో ఏంటి మన దగ్గర అంటే మన హృదయమే.
మన హృదయం మారాలని, మన హృదయం ఆయనకి కావాలని, మన హృదయం ద్వారా ఆయనకు పూర్తిగా లోపరచబడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అందుకన్నాడు పూర్ణ హృదయముతో ఆయనను వెదకుడి, నీ పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధన చేయుడి అని. ఎందుకంటున్నాడంటే నీ హృదయం ఆయనకు అంత శ్రేష్టమైనది. ఈరోజు ప్రభువా ఈ సంవత్సరం అంతా నాకు కాపాడి నన్ను సంరక్షించి ఎంతవరకు నడిపించావు కదా, అందుని బట్టి నీకు థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు యేసయ్యా. నేను నీ సందులో సమర్పించుకుంటాం ద్వారా నేను ఎంతకంటే ఏమి చేయలేం. అని స్తుతియాగానే ఆయన సందులో సమర్పించుకుంటూ నూతన సంవత్సరానికి ప్రవేశిస్తూ ఇదిగో పాతవన్నీ విడిచిపెడదాం. ఈ సంవత్సరంలో మనం ఏదైతే చేయలేకపోయామో, ఆత్మీయ వృద్ధులకి మనం రాలేకపోయామో, దేవుని దగ్గర ఎలాగైతే ఉందామనుకున్న ఆ రీతికి ఉండలేకపోయామో, ఇదిగో ప్రభువా ఈ 2025 సంవత్సరంలో కనీసం ఐ వుడ్ లైక్ టు బి ద సేమ్, నేను మరలా తిరిగి నూతనమైన పురోగతిని ఆత్మీయ జీవితంలో కోరుకుంటా ఉన్నానయ్యా. ఈ పూర్వపు సంవత్సరంలో ఉన్న రీతిగా కాదు, కానీ ఒక నూతనమైన అనుబంధం నీతో నాకు కావాలి, ఒక నూతనమైన వాగ్దానం నీ దగ్గర నుంచి నాకు కావాలి, ఒక నూతనమైన ఆత్మ సందర్శన నీ దగ్గర నుంచి నాకు కావాలి. ప్రతి దినము కూడా ఉదయాన్నే లేచినప్పుడు నీ ముఖ దర్శనాన్ని చేసుకునే రీతిగా ఒక నూతనత్వం నా ఆత్మీయ జీవితంలో ఈ 2025 సంవత్సరం నాకు కావాలి అని అంటూ 2024 సంవత్సరానికి ముగింపును పలుకుతూ కృతజ్ఞతతో 2025 సంవత్సరానికి మనం ప్రవేశిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయచేసి అందరం లేచి నిలబడదాం. కొద్ది సమయం అందరూ లేచి నిలబడదాం. ఇశ్రాయేలు నడిపించిన దేవుడు, మోషేను నడిపించిన దేవుడు, యెహోషువను నడిపించిన దేవుడు, జోసెఫ్కి తోడై ఉన్న దేవుడు ఈ రోజు నీకు కూడా దేవుడు తోడై ఉంటున్నాడు. హీఈస్ గోన్ ట్రావెల్ దిస్ 2024 ఎండ్ అప్ అండ్ హీఈస్ గోయింగ్ టు మేక్ యూ ఎంటర్ ఇన్ టు ద 2025. 2024 సంవత్సరం నీ జీవితంలో ముగింపజేసి 25వ సంవత్సరం దేవుడు నీ జీవితంలో ఒక నూతనమైన మలుపుగా నీకు ఇవ్వబోతున్న విధానాన్ని బట్టి దేవా నీ కొందనాలు యేసయ్యా అని కొద్ది సమయం ఆయన సందులో మనల్ని మనం ఆయన సందులో సమర్పించుకుందాం. నీ జీవితంలో ఎదురైన పరిస్థితి ఏంటో నీకు తెలుసు, నీ స్థితిగతులు ఏంటో నీకు తెలుసు, ఏ విధమైన పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేస్తావో నీకు తెలుసు, ఏ హార్డ్షిప్స్ నుంచి వెళ్ళావు, ఏ బంధకాల్లో నుంచి వెళ్ళావు. దేవా ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించావు, మరణకరమైన రోగం నుంచి నన్ను తప్పించావయ్యా, నా కుటుంబంలో ఇట్టి అద్భుత కార్యాన్ని జరిగించావయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నేను ఏం చెల్లించగలని చెప్పి ఎవరికి వారి మౌనంగా ఉండవద్దు. మనం మృతులము కాదు మౌనంగా ఉండటానికి మన మృతులము కాదు, సజీవుల దేవుని ఆరాధిస్తున్న సజీవులం కనుక ఎవరికి వారి మన నోరులు తెరిచి హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. గ్లోరీ హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మీకే వందనాలు.